నమస్కారం గురుగారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఇది పెట్టాలయ్యా, ఎందుకంటే అట్టాని కాదు, పెద్దవాళ్ళు నేర్పిన మొదటి విద్య అది. నువ్వు వయసు చూడకూడదు, వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ గౌరవం ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళం మేము. అందుకని తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిజంగానే ఇవాళ అసలు వస్తాడని నేను ఊహించలేదు ఇవాళ. ఎందుకంటే ఈ చిన్న ప్రోగ్రామ్స్కి వస్తాడా రాడా అనుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అందుకని ఈ డిజర్వ్స్ నాట్ ఓన్లీ దిస్, మచ్ మోర్ దాన్ దిస్. సార్, విశ్వనాథ్ గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన గొప్ప హెల్ప్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన రైటర్స్ ఇద్దరిని ఆయనే పరిచయం చేశారు. ఇవాళ ఎంతమంది ఆ మహానుభావులు ఇద్దరు కాంట్రిబ్యూషన్, సుందరమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సాహిత్యం గురించి మీ అభిమానం అంటే ఎంత మాట్లాడినా సరిపోదు, కొన్ని రోజులు మాట్లాడచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ చెబితే విశ్వనాథ్ గారు బేసిక్గా ఆయనకి సహజ వినయం. ఆయన ఏమంటారు, నాకేం తెలీదు, నాకు అర్థం కాకుండా ఏదో ఒకటి రాయండి, నాకు ఎంత అర్థం కాకపోతే నేను అంతా పెట్టేసుకుంటానని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా విన్నాను, చూశాను. ఆయన ఏంటంటే చాలాసార్లు చెప్పారు ఆ మాట. ఏంటంటే, నాకు అర్థం కానీ ఏదో ఒకటి రాసేయండి, మీరు రాసేస్తే దాన్ని నేను సినిమాలో పెట్టేసుకుంటాను. అది నమ్మద్దు మీరు. ఏంటంటే బేసిక్గా ఒక రచయితగా నాకు తెలుసు, దర్శకుడికి, నేను దర్శకుడు కాకముందు ఒక దర్శకుడికి అభినందించే లక్షణం, అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత రాయలేడు. రెండు చాలా అవసరం. ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ రాసింది అర్థం చేసుకునే జ్ఞానం ఉంది, దీనికి దాన్ని అభినందించే లక్షణం ఉంది. వీటి రెండింటికంటే ముందు అసలు ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో ఆలోచించండి, మీకు పాట వస్తుంది అని ఖచ్చితంగా టార్చ్ లైట్ వేసి చూపించే ఆ క్వాలిటీ ఉంది. కాబట్టి అలాంటి పాటలు ఈ సినిమాల్లోనే మీరు, అదే రచయితలు మరి ఈ సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే. అంటే దాని అర్థం ఏంటి? మీరు పువ్వుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, జల్లో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకుని సానివాడికి వెళ్ళొచ్చు. పువ్వులో ఏం తేడా లేదు, దాన్ని మీరు వాడడంలో తేడా. ఆయనకి దేవుడి దగ్గర తీసుకెళ్లే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా ఆయన గైడ్ చేశాడని నా ఫీలింగ్. అందుకని ఆయన ఎప్పుడైనా దీంట్లో నాకేమి లేదు అని ఆయన అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ పువ్వులను ఆయనే మాలగా కట్టారు, ఆయనే దండ చేశారు, ఆయనే పట్టుకెళ్ళి ఆ సరస్వతిదేవి మెళ్ళ వేశారు. అందుకని సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ డౌట్ లేకుండా మీరు వాళ్ళిద్దరిని అడిగిన, ఒక మహానుభావుడు లేరు ఇప్పుడు మా మధ్యన, ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగినా కూడా ఇది చెప్తాను. ఎందుకంటే శాస్త్రి గారు నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ద వే హీ ఇన్స్పైర్డ్ హిమ్. ఏది సిరివెన్నెల రాసేటప్పుడు బేసిక్గా ఆయన కొత్త కదా, సినిమా పాట నాకు రాయటం రాదు, నేను రాయలేను అని వెళ్ళిపోతానంటే ఆయన లేదు, కేవలం ఎవరిదో ఎక్కడో గంగావతరణ విని నువ్వు ఎందుకు రాయలేవు అని కూర్చోబెట్టి రాయించారు. సో ఆ మాట బేసిక్గా ఆయన ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఈయనంటే ఆయనకి ఎంత గురుభావం ఉంది అనేది. అంటే బేసిక్గా వాళ్ళ అంత పండితులు, అంత కవులు ఒకళ్ళు గురుభావంతో ఒప్పుకున్నారంటే వాళ్ళు లేకుండా ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఒక సభలోనో సన్మానంలోనో మాట్లాడినట్టుగా మన దగ్గర మామూలుగా డ్రాయింగ్ రూమ్లో మాట్లాడరు, ఆ అవసరం లేదు వాళ్ళకి. సుందరరామూర్తి గారు నాతో చెప్పారు, సీతారామ శాస్త్రి గారు నాతో చెప్పారు. ఎందుకంటే చాలా ఈయన చెప్పింది కాదు, చాలా పల్లవులు ఈయన రాసింది. యాక్చువల్గా ఆయన అడుగుతుంటాను, మీరు రాసిన పల్లవులతో ఒక బుక్ ఖచ్చితంగా వేయచ్చు. నిజంగా మనకి కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, నేను సీన్ వైజ్గానే రాస్తా కథ, అంటే కథగా రాయను. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పాట మరీ 2 రీల్స్ అయిపోయినాయి కాబట్టి పాట రావాలి అలా ఆలోచించను. ఆలోచించి ఎక్కడో మనకి మ్యూజిక్ ఇంత మొదట్లో నేను అన్నట్టుగా, దో ఐ నో మ్యూజిక్ ఈజ్ ఎ హిండ్రెన్స్ ఫర్ ది రన్ ఆఫ్ ది స్టోరీ, స్టిల్ ఐ ఫీల్ మ్యూజిక్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ ఫిలిమ్స్. మన జన జీవితమే మామూలుగా మనం 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 పసుపులు దంచేటప్పుడు కానీ పని పాట అనేది మనకి జంటబోడు ఆటపాట అలా. సో అందుకని ఏమవుతుందంటే, మనం రాసుకునేటప్పుడే ఇక్కడ ఇలా వస్తే బాగుంటుందేమో అని అనిపించి నేను మొదట్లో చెప్తాను వాళ్ళకి, ఇది అబద్ధపు సాహిత్యం, దాని పేరు చెప్తాను, అబద్ధపు సాహిత్యం ఒకటి ఉంది ఇక్కడ అని. అబద్ధపు సాహిత్యం ఏమిటి, మీరు అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఆరికి కృష్ణశాస్త్రి గారు కూడా అడుగుతారనమాట, నువ్వేమనుకున్నావు అంటారు. నేను ఏమనుకోలేదని కాసేపు గోము చేస్తాను, కాసేపు ఆయనతో దగ్గర ఆడుకుంటా, కాసేపు ఇద్దరు ఆడుకున్న తర్వాత కాదు తెల్లగా కనిపిస్తుంది, పల్సర్ చొక్కా వేసుకుంటే తెల్లగా కనిపిస్తుంది, ఏమిటో ఉంది కాగితంలాగా అంటాడు. అదేమి లేదని దాచుకోవడం, ఇంకా ఆయనకి సస్పెన్స్ అనమాట. అలాగా మనకి ఆటోమేటిక్గా ఒక లైన్ తట్టుతుంది, ఏదో లైన్ తట్టుతుంది. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు, సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు.
అవునో కాదు ఏం తర్వాత పాట. అలా దక్కుతుంది.